అండి అందరికి. మేము బాగుండాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నామండి. నేనందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే మనకి ఇప్పుడు మాఘమాసం అంటే వచ్చింది కదండీ! మాఘమాసం వచ్చిందంటే మనకి మాఘ పౌర్ణమి వచ్చిద్దిగా. మాఘ పౌర్ణానికి మనకి తిరుతని తల్లి కళ్యాణం అనేది వచ్చిద్ది కదండీ! మొన్న ఫస్ట్ తారీఖు తిరుతని తల్లి కళ్యాణం అయితే మా ఊర్లో అయితే బాగా జరిగిందండి. అయితే మీ ఊర్లో కూడా తిరుతంత కళ్యాణం అనేది జరుపుకున్నారనుకుంటున్నానండి. మా ఊర్లో తిరుతం తల్లి కళ్యాణం ఎలా జరిగిందనేది నేను చెప్తానండి. అయితే మాకు తిరుతం తల్లి చెరువు కట్ట మీద మడికి వెలిసిన తల్లి, బంగారు తల్లి. అయితే కోరుకున్న వారికి కొంగు బంగారు తల్లి, వరాలిచ్చే తల్లండి. ఆ తల్లి మహిమలంతా ఇంతా కాదండి, చెప్పలేమండి. ఆ తల్లి మహిమలో నేను చాలా చూశాను. ఆ తల్లి చిన్న పూరు గుడిసెలోంచి వచ్చి ఇప్పుడు పెద్ద గుడిలోంచి ఎంత వైభవంగా పూజలు, అలంకారాలు, నైవేద్యాలు అందుకుంటుందో ఆ తల్లి. నా కళ్ళారైతే నేను చూస్తున్నాను. అయితే మటుకి మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణంలో అందరూ పాల్గొని అందరూ సేవ అమ్మవారి సేవల్లో అందరూ పాల్గొని బాగా చేశారండి కళ్యాణం మట్టుకి. ఇక వచ్చి మాకు అమ్మవారి తిరుపతి కళ్యాణానికి అసలు ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారనేది మనం ఇప్పుడు చూద్దామండి. అటైతే ఉదయాన్నే పొద్దున పూట వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేసి అలంకారం అయితే చేస్తారండి. అటు పూలరంతలకు కూడా అలంకారం చేస్తారు. ఇక మళ్ళీ సాయంత్రం 4 కాడ నుంచి అమ్మవారికి ఉత్సవాలు అనేది మొదలు పెడతారండి. ఆ ఉత్సవాలు ఏంటంటే ఇప్పుడు మన పెళ్ళికి ఎట్లా చేస్తారో అలాగా మనకి పెళ్ళికి శుభలేఖ కార్డులు పంచుతారు కదా, అట్లాగే ఊళ్ళో ఉన్న దేవాలయం మొత్తానికి వెళ్ళి కొబ్బరికాయ, నిమ్మకాయ బొట్టు పెట్టి తిరుతం తల్లి పాపయ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. రాణి స్వామి, రాణి అమ్మవారని ప్రతి గుడికి వెళ్ళి బొట్టు పెట్టి వస్తామండి మేమందరమే. అట్ట ఊళ్ళో ఎక్కడున్నా ప్రతి గుడికి వెళ్ళేస్తామండి. ఇక మేమందరం అట్ట వెళ్ళొచ్చి అన్ని దేవుళ్ళకి పెట్టి వచ్చాము. వచ్చినాక మళ్ళీ తర్వాత బాసకాలకి, మళ్ళీ పెళ్లిపేటకి అన్నిటికీ వెళ్ళొస్తారండి. సేమ్ మన పెళ్ళిలాగానే చేస్తారు మా ఊర్లో తిరుపతి కళ్యాణం మట్టికి. ఆ తల్లి మహిమో ఏందో చెప్పలేం కదండి. వెళ్ళలేము అనుకున్న వాళ్ళం కూడా వెళ్ళాలి, ఆ తల్లి సేవలో పాల్గొనాలి అన్న ఉత్సాహం అనేది వచ్చిందండి. అసలు నేనైతే వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుందండి. నేను వెళ్ళే పొద్దుపూట అభిషేకాలకి. ఇక గుడి తరపులు రాండమ్మ అందరూ చక్కగా వెళ్తే బాగుండేది అన్నారు. నేను నడవగలుగుతానా లేదా అనిపించింది. ఏమో ఆ తల్లే ఉండిద్ది కదా అని ఇంక నేను కూడా వెళ్ళానండి. ఈసారి నేను కూడా పాల్గొన్నాను. ఇక అక్కడికి వెళ్ళొచ్చి అమ్మవారికి గుళ్ళో కొబ్బరికాయలను కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పూజ చేసేసుకొని మేము అమ్మవారికి ఇయ్యాల్సిన పూజ కార్యక్రమాన్ని చేసేసుకొచ్చుకుంటామండి. ఆ చేసుకొని వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కళ్యాణంకి అయితే మేము వెళ్తామండి. మాకు తిరుపతి తల్లికి మళ్ళీ పొంగల్ చేస్తారండి. ఊరు మొత్తం అందరూ పాలు, బియ్యం, బెల్లం ఇస్తారు. 2 గుండెలకి అయితే చేస్తారండి. అసలు ఈసారి మట్టికి పాలు కూడా తొందరగా పొంగిపోయినాయండి. అసలు చల్లని తల్లి ఆశీస్సులు ఉంటే ఏముందండి, అంతా మంచిగా జరుగుతుంది. ఆ తల్లి చాలా సంతోషం పడతా ఉండిద్ది. అంతా మంచిగా జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహం అయితే వచ్చింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇక్కడ కళ్యాణంకి అన్ని ఊళ్ళో చేస్తారో లేదో మాకైతే తెలియదండి. మా ఊర్లో మట్టుకి ఫస్ట్ నుంచి నేను వచ్చిన కాడ నుంచి చూస్తానే ఉన్నాను. మనకి బండి చక్రం ఉండదు కండి, ఆ చక్రం మీద దీపాలన్నీ పెట్టి ఆ దీపాలు వెలిగించినాకే కళ్యాణం అనేది మొదలు పెడతారండి. కానీ మా ఊర్లో మట్టుకి ఒకళ్ళ వల్ల అయితే కాదు కదండి, ఏ ఇష్యూ అయినా సరే అండి అందరి చేతులు కలిపితేనే కదా. కానీ ఆ తల్లి మహిమ మట్టుకు ఉండదండి. రాననుకున్న వాళ్ళు వస్తారు, చేపించుకునితే తల్లి చల్లగా చూసిద్దండి. అయితే మట్టుకి ఇక ఎక్కడ దూరం ఉండాలేమో దూరంగా ఉన్నాంగా ఏం వెళ్ళగలుగుతాం అనుకుంటాం. యాదకి మా విషయం అండి, మేము దూరంగా ఉన్నాం ఏం వెళ్తామన్నా ఆ తల్లి మహిమ చూపించింది, అన్నీ చేపించుకుంది. ఇక అట్లాగే ఇక ఆ ఒత్తులన్నీ వెలిగించినాక అమ్మవారి కళ్యాణం అనేది మొదలు పెడతారండి. అమ్మవారికి ఆవు కూడా తీసుకొస్తారండి. పుట్టిన తరపు నుంచి ఆవు కూడా తీసుకొచ్చి పెట్టి ఆ పూజ చేసి చక్కగా చేస్తారండి. మళ్ళీ తర్వాత ఆ పూజ అంతా అమ్మవారి కళ్యాణం అంతా అయిపోయినాక మళ్ళీ ఆవుని తీసుకెళ్తారండి. అసలు మాకు తిరుపతి తల్లి కళ్యాణం వచ్చిందంటేనే ఒక పండగ, ఒక వైభవంగా ఉండదండి. ఆ లైటింగులు, అమ్మవారి పాటలు ఏంటంటే మా పాతింటి కాడకైతే బాగా వినపడేవి. మాకు ఇక్కడ కొంచెం దూరం అయిపోతున్నా అదంతా మిస్సింగ్ అయిపోతుందని అనేది కొంచెం బాధ అయితే ఉంది. కానీ ఏం చేస్తాం, తల్లిదిగా ఆ తల్లిది ఎప్పుడుంటే ఆ తల్లి అప్పుడు. కానీ ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగిందండి. అయితే మట్టికి కళ్యాణానికి అందరూ సాయంత్రం పూట వచ్చి అందరికి అమ్మవారికి గుళ్ళో దర్శనం చేసుకుంటారు. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్ ఇచ్చుకునే వాళ్ళు, మొక్కుబళ్ళు ఉంటారు కదండి, ఆ అమ్మవారికి ఇచ్చేసుకుంటారు. మళ్ళీ కళ్యాణంలో కూడా వచ్చి ఉంటారు. అంటే కళ్యాణం మొదలు పెట్టేసరికి 9, 9:30 అయిద్దండి.
ఇక సందకాడ నుంచి 7 కాడ నుంచి మొదలవుతారండి గుళ్ళోకి రావడం మటుకి అందరూ ఇక ఇవన్నీ పోతరాజు స్వామి. అసలు ఆ తిరుపతి తల్లిని చూశారు కానీ ఎంత బాగుండిద్దంటే ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఉన్నట్టుందండి. పొద్దున్న చేసిన కళ్ళు సాగిపోవట్లేదండి నాకు మట్టికి ఈ కళ్ళు. ఇదిగండి మా ఆయన వాళ్ళ అమ్మాయిలందరూ పెట్టుకొని దిగుతున్నాడండి. అప్పుడే అందరు గుళ్ళో కలుసుకున్నారు. మనం ఎట్టాటప్పుడే కదండి అందరూ బంధువులందరూ వస్తారు, అందరూ కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, చేస్తూ ఉంటాం కదండి. ఇదిగోండి అమ్మవారికి తిరుమల కళ్యాణంకి గోపయ్య స్వామి లక్ష్మీ తల్లి కళ్యాణానికి సిద్ధమయ్యారండి. ఇదిగోండి ఆ అమ్మవారు బంగారు తల్లి, కొంగు బంగారు తల్లి. ఆ తల్లి నమ్ముకుంటే మటుకి చల్లని తల్లి అండి, మహిమల తల్లి. చూడండి అమ్మవారు ఎట్టుంది, ఎంత చక్కగా ఉందో తల్లిని అలాగే చూడాలా అనిపిస్తుందండి అయితే మట్టికి. ఇప్పుడు మీరు చూస్తారు కదండి, ఇది మట్టికి అమ్మవారి కళ్యాణం జరిగే ముందులా అట్లా గుడిసెల్లే కట్టి పూలు పెట్టి దీపారాజు తాంబూలం అవన్నీ పెడతారండి. చూడండి తిరుపతి తల్లికి ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి కదండి. ఆ వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంది చూడండి, లైటింగ్ బాగుందండి. ఇదిగోండి ఇక మేము గుళ్ళోకి వచ్చినాక చెప్పాక దర్శనం చేసుకున్నాక ఒత్తులు అన్నీ వేసేసి అక్కడ బండి సదిరేసి వెళ్ళామండి. మళ్ళీ తర్వాత వచ్చి చెప్పగా కళ్యాణం మొదలు అవుతున్నప్పుడే వెలిగిస్తారు. ఇదిగోండి వెలిగిస్తూ మొదలు పెట్టారు. మీకు విషయం తెలుసండి, నాకు అసలు అందిద్దో లేదో అనుకుంటా వెళ్ళాను. ఆ తల్లి దైవాలు ఎట్టవట అందిందని వెలిగించాము. ఇక వెలిగించినాక ఇక కళ్యాణం అనేది మొదలు పెడతారండి. ఇంకా మనకు తిరుపతి కళ్యాణం ఎలా చేస్తున్నారో ఏందో చూసేసేద్దామనండి. మన మన ఊళ్ళో జనం అందరూ వచ్చారు కళ్యాణం మట్టికి, చూసేద్దామండి. తీసుకోండి నీళ్ళు. ఇంకా అమ్మవారి కళ్యాణం ఇలా జరుగుతుంది కదండి. ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళందరికీ గుడి తరపు నుంచి అమ్మవారి పసుపు, కుంకుమ, గంధము, గాజులు, పూలు, దారాలు అనేది పంచుతారండి. చాలా చాలా సంతోషంగా ఉండిద్ది. ఎందుకంటే మనం కోరుకునేది అయ్యే కదండి. ఆ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి వస్తువులు మనకి అందాలని అందరికీ అందుతాయండి. ఎవరికి అందకుండా ఉండవు, అందరికి అందుతాయి. ఆ తల్లి ఆశీస్సులు మట్టికి మనందరం మీద ఎప్పుడూ ఉండాలండి. మీ ఊరిలో ఎలా తిరుపతి తల్లి కళ్యాణం జరిగిందో మీరు చెప్తారనుకుంటున్నానండి. స్వామివారికి ఆ కళ్యాణ మహోత్సవంతో వాళ్ళ మామగారు ఆ యొక్క యజ్ఞోపయుక్తాన్ని ఇస్తున్నారు. అందరికీ చూపించండి. జై శ్రీమంత్రమారమణ.
భజనలో హర నమ పార్వతీ शुभमुहूर्तकाले पूजादीनां नवाग्रहाणाम् अत्यन्ता अनुकूलता फलसिद्धिरतो पतये हर हर महादेव आ तलंतारु मार गुरुतो गुरुतो सूचिंचंడి మీరు స్వామివారికి ఆ తలంబరాలను చూపించడం ఆ పాదుకల మీద స్వామివారి మీరు స్వామివారి ఇబ్బంది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తలంబరాలు పోషిస్తారు. నమస్కారం చేస్తూ కూర్చోండి అందరూ కూడా. సంతానం కలిగిన తర్వాత వాళ్ళకు పాడి పంట ఇవన్నీ పుష్కలంగా ఉండాలి కదా. అందుకనే రెండోసారి పుష్కరాలట ప్రజామే ఇప్పుడు ప్రైమరీ తల్లి ఇంకా ముందు ఇస్తుంటారు ముసలు చేసే ఉంటారు. అయితే మట్టికి పంతులు గారు మట్టికి కళ్యాణం గురించి చక్కగా బాగా మంత్రాలు కానీ అన్ని చెప్పారండి. ఇక అప్పుడు అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయిందండి. అందరం వెళ్ళి అక్షంతలు వేసి తీర్థం ప్రసాదాలు తీసుకుంటాము. మా ఊరు అమ్మవారి దగ్గరికి మట్టికండి చుట్టుపక్కల ఊళ్ళో కూడా వస్తారండి. ఎందుకంటే ఆ తల్లి మహిమ ఉండబట్టే కానీ రాబోతుంది. ఆ తల్లిని దర్శనం చేసుకుంటాకి ఇప్పుడు కళ్యాణం రోజు వస్తారండి. విడిగా రోజుల్లో కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటాకైతే వస్తారండి. ఆ తల్లి బంగారు తల్లి అండి. కోరుకున్న వారికి కొంగు బంగారు తల్లి. ఆశీస్సులు మనందరం మీద కోరుకుంటున్నాం అండి. సరే ఉంటాను.